వారి మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు 18వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ కి సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరిగింది కదా 13వ తారీఖు అభ్యర్థులు ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించి చాలా మంది కాల్ చేసినప్పుడు సార్ చాలా పేపర్ దారుణంగా ఇచ్చాడు 17వ తారీఖు పేపర్ ఏంటి అంత ఈజీగా ఇచ్చాడు ఈ 18వ తారీఖు పేపర్ కూడా మేమైతే చాలా బాగా చేయగలుగుతాం మాకెందుకు సార్ అంత కష్టంగా పేపర్ వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు మరి మొత్తంగా 10 సెషన్లలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్ష అయితే జరగబోతుంది గత టెట్లో చూశారు కదా 2022 టెట్లో ఏం జరిగిందంటే 22 మార్కులు 20 15 10 ఈ విధంగా యాడ్ స్కోర్లు డిఫరెన్స్లు వచ్చినాయి టెట్ స్కోర్లో మరి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కి నార్మలైజేషన్ వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అంటే 3 నుంచి 5 మార్కులు పెరగడమో లేదంటే 1-2 మార్కులు తగ్గటమో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే ఈ విధంగానే ఉంటుంది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకైతే డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పేపర్ల మధ్య వ్యత్యాసం అయితే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి కనిపిస్తుంది ఏదేమైనా నార్మలైజేషన్ చేసేటప్పుడు అభ్యర్థులు అడుగుతున్నారు సార్ మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా 13వ తారీఖు అభ్యర్థులు ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంది కాబట్టి పాజిటివ్గా ఉండండి మీకైతే మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూడండి ఓకే పాజిటివ్గా థింక్ చేయండి నార్మలైజేషన్కి సంబంధించి నార్మలైజేషన్ అయితే అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మొత్తంగా చాలా సెషన్లో పరీక్ష అయితే జరుగుతుంది చూద్దాం ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా పేపర్లు అనేవి రావడం జరుగుతాయో ఈ రోజు పేపర్ 18వ తారీఖు మార్నింగ్ సెషన్కి సంబంధించిన పేపర్ చూసినట్లయితే అభ్యర్థులు చెప్తుంది ఏంటంటే సార్ పేపర్ అనేది మధ్య స్థాయిలో ఉంది ఎక్కువగా మ్యాచింగ్లు అడిగాడు అదేవిధంగా లెంతీ ఆప్షన్లు ఇచ్చాడు అవన్నీ చదవటానికి చేయటానికి టైం అనేది అలా సరిపెట్టుకోవాలి అని చెప్పేసి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ జీకే అనేది కాస్త కష్టంగా అనిపించిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు ఇక సోషల్ సైన్స్ ఎవరైతే టెక్స్ట్ బుక్లు చదువుతారో అంటే ఇక్కడ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ లెవెల్లో టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్గా చదివిన వాళ్ళు కంటెంట్ అంతా కూడా బాగా చేయగలుగుతారు 9th 10th విషయానికి వచ్చినట్లయితే 9th 10th నుంచి పెద్దగా ప్రశ్నలు ఏమి రావడం లేదు ఒక్కో సబ్జెక్ట్కి వస్తే ఒక బిట్టు లేదంటే 2 బిట్లు అంతకు మించి ఏమి 9th 10thకి సంబంధించి వెళ్ళడం లేదు కాబట్టి మెజారిటీ బిట్లు అనేవి 6th 7th 8th క్లాసుల నుంచే రావడం జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు ప్రశ్నలు కొన్ని చూద్దాం ప్రశ్నించే వయస్సు అని దేనిని అంటారు బాల్య దశ ఉత్తర బాల్య దశ అని చెప్పేసి దశలు ఉంటాయి కదా ఆ దశలకు సంబంధించి ఒక ప్రశ్న సంఘర్షణ ఉపగమ సంఘర్షణకు సంబంధించి సంఘర్షణ టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చినట్లు సమాచారం రామానుజన్ సంఖ్య అంటే ఏంటని చెప్పేసి అడిగినట్లు సమాచారం విద్యా దృక్పథాలకు సంబంధించిన కమిషన్లు ఇచ్చి ఆ కమిషన్లకు సంబంధించి ఆరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే రావడం జరిగినట్లు సమాచారం మధ్యాహ్న భోజన పథకం వల్ల ఉపయోగాలు ఏమిటి నెక్స్ట్ మనకి మ్యాథ్స్లో రేషియోకి సంబంధించి ఒక ప్రశ్న తెలుగులో చెన్ను అనే పదానికి సంబంధించి అర్థం సౌర్యుడు ఉత్పత్తార్థం గసడదవాదే సంధికి సంబంధించి ఒక సంధికి సంబంధించిన బిట్టు నెక్స్ట్ సమాసాలను జతపరచండి అనే విధంగా ఒక బిట్టు రాతి అనే పదం నందలి ఉపవిభక్తి ఏదని చెప్పేసి ఒక ప్రశ్న సత్యం సంక్రామంచి రచనలు ఏమిటి రామాసుడు ఫలితుడు మనకి ఏవైతే పాత్రలు ఉంటాయో ఈ పాత్రలకు సంబంధించిన పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి అగమన పద్ధతిని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాల వైపు వెళ్ళే పద్ధతి ఏమిటి అగమన పద్ధత నిగమన పద్ధత సంశ్లేషణ పద్ధత విశ్లేషణ పద్ధత దీనికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగినట్లు సూడాన్ దేశం యొక్క జనాభా తగ్గుటకు కారణం ఏమిటి నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు బాగా చేస్తారు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కంటెంట్ ఎవరైతే చదివారో వాళ్ళు బాగా ఆన్సర్ చేయగలుగుతారు పేపర్ అనేది మధ్య స్థాయిలో రావడం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు ఇక విద్యా కమిటీలకు సంబంధించి హర్టాగ్ కమిటీ కానివ్వండి కమిటీలు ఇచ్చి ఆ కమిటీలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగినట్లు సమాచారం ఆన్ మెమొరీ గ్రంథకర్త ఎవరని చెప్పేసి సైకాలజీ నుంచి గ్రంథకర్తల నుంచి ఒక బిట్ అయితే అడుగుతున్నాడు మెథడాలజీస్కి సంబంధించి మెథడాలజీ విషయంలో ఆలోచించి అవగాహన చేసుకునే విధంగా ఆ ప్రశ్న ఈజీగా అనిపించినప్పటికీ ఆప్షన్లు అనేవి బాగా ఆలోచించి పెట్టాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన ప్రదేశం ఎక్కడ ఎన్ఈపి 2020 టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం ఎన్ఈపి 2020 ప్రకారం టీచర్స్ ట్రైనింగ్ అవర్స్ ఎంత కొత్త రాతి యుగం కాలాలకు సంబంధించి తొలి వేదకాలం ఈ టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు నెక్స్ట్ జీర్ణాశయం చిన్న ప్రేగుకు సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం బెజవాడ విల్సన్ సింథసిస్ అనే పదానికి సంబంధించి ధాన్యాలు దంత్యాలు ఈ టాపిక్ కవర్ అయ్యే విధంగా ఒక ప్రశ్న 1 నుంచి 100 లోపు సంయుక్త సంఖ్యలకు సంబంధించి ఒక ప్రశ్న గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచనం ఇచ్చింది ఎవరు ఆర్టీఈ యాక్ట్కి సంబంధించి ఆర్టీఈ 2009కి సంబంధించి ఒక ప్రశ్న నెక్స్ట్ పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా
పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా అభివర్ణించింది, ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రశ్న. బాలల హక్కులు, ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రశ్న. నెక్స్ట్ పంచబహుభుజికి సంబంధించి, బహుభుజులకు సంబంధించి మ్యాథ్స్లో ఒక ప్రశ్న అయితే రావడం జరిగినట్లు సమాచారం. రాంబస్, సమచతుర్భుజం, సమలంబ చతుర్భుజం, సమచతురస్రం, ఈ టాపిక్ కవర్ అయ్యే విధంగా ఒక ప్రశ్న అయితే వచ్చినట్లు సమాచారం. డిక్షనరీ వర్డ్స్ ఆర్డర్ అయితే అడిగినట్లు సమాచారం. ఓకే, ఈ విధంగా అభ్యర్థులు చెప్తున్న అంశాలు ఏంటంటే, ఎవరైతే సోషల్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు అన్నీ చదివిన వాళ్ళు ఆ కంటెంట్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ మెథడ్ విషయానికి వచ్చినట్లయితే, మెథడ్ అనేది ఆలోచించి పెట్టాలి, టైం అనేది తీసుకుంటుంది. దానికి ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించి ఆ ప్రశ్నలకి అయితే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. తెలుగు సబ్జెక్ట్ అనేది బాగానే రావడం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మ్యాథ్స్కి సంబంధించి కూడా పేపర్ అనేది బాగానే ఉంది. మ్యాథ్స్లో 3-4 ప్రశ్నలు మినహాయిస్తే మిగిలిన ప్రశ్నలు కూడా అందరూ ఆన్సర్ అయితే చేయగలుగుతారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మెథడ్ విషయంలో ఆలోచించి పెట్టాలి, ఇదే అభ్యర్థులు చెప్తున్నమాట. ఫైనల్గా చూసినట్లయితే పేపర్ అనేది 17వ తారీఖు ఏదైతే మార్నింగ్ షిఫ్ట్ ఉందో ఆ మార్నింగ్ షిఫ్ట్ కంటే కొద్దిగా క్లిష్టత అనేది పెరిగింది. అంటే 17వ తారీఖు కన్నా ఈరోజు కాస్త క్లిష్టంగా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. ఇక 13వ తారీఖు విషయానికి వచ్చినట్లయితే పేపర్ అనేది బాగా హార్డ్గా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు అయితే వాళ్ళ అభిప్రాయాలు చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తున్నారు. 13వ తారీఖున 55 మార్కులు స్కోర్ చేయడమే గగనం అని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే వాపోతూ ఉన్నారు. ఇది గైస్ ఓవరాల్గా రకరకాల పేపర్లు అయితే వస్తున్నాయి. 13వ తారీఖు కష్టం, నెక్స్ట్ 17వ తారీఖు కాస్త మనకి ఉపశమనం, పేపర్ ఈజీగా వచ్చింది. ఈరోజు మళ్ళీ మధ్యస్థాయిలో పేపర్ రావటం, ఈ విధంగా పేపర్లు అనేవి ఇంకా చాలా డిఫరెన్స్లు రావచ్చు. నెక్స్ట్ మనకి 18వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్, మళ్ళీ జూన్ 1-2 తారీఖుల్లో 4 షిఫ్ట్లు జరుగుతాయి. ఓవరాల్గా చూసినట్లయితే నార్మలైజేషన్లో అన్ని షిఫ్ట్లకి నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేసినప్పుడు వాళ్ళు టాప్ క్యాండిడేట్స్, అదేవిధంగా సగటు మధ్యస్థ క్యాండిడేట్స్, అదేవిధంగా లీస్ట్ క్యాండిడేట్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని నార్మలైజేషన్ అయితే ఫార్ములా అప్లై చేసినప్పుడు ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినాయో పేపర్ కష్టంగా వచ్చిన రోజు ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి ఎవరికైతే పేపర్ ఈజీగా వచ్చిందో ఆ రోజు అనేవి వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటన్నింటిని డిఫరెన్స్ని నార్మలైజేషన్ ఫార్ములాతో బేరీస్ చేసి ఫైనల్గా రిజల్ట్ ఇచ్చినప్పుడు అవి మీకు తెలుస్తాయి. బాగా వ్యత్యాసాలు ఉన్నప్పుడే ఆ మార్కులు పెరగడం జరుగుతుంది. కాబట్టి ఎస్జిటికి బాగా ఎక్కువ పేపర్లు కాబట్టి నార్మలైజేషన్ కీ రోల్ అనేది ఇప్పుడు ఎస్జిటికి మారుతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ కానివ్వండి, రేపటి పేపర్లు ఏ విధంగా వస్తాయో దాని ప్రకారం పేపర్ ఏ విధంగా వెళ్ళబోతుంది, ఇంకా కష్టంగా రాబోతున్నాయా, ఈజీగా రాబోతున్నాయా, ఇదే మధ్యస్థాయి మెయింటైన్ అవుతుందా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేపర్ కష్టంగా వచ్చిందని మీరు బాధపడద్దు, పేపర్ కష్టంగా వచ్చిందని మీరు భయపడద్దు, ఆందోళన చెందొద్దు. ఫైనల్గా నార్మలైజేషన్ ద్వారా మీకు ఉపశమనం లభిస్తుందనే పాజిటివ్ దృక్పథంతో ఉండండి, ఇది మాత్రమే చెప్పగలం. చాలామంది 13వ తారీఖు అభ్యర్థులు చాలామంది బాధపడుతున్నారు, ఈ పేపర్లు మాకు వస్తే మేము బాగా చేసేవాళ్ళం కదా. మరి నార్మలైజేషన్లో ఇక్కడ 13వ తారీఖు రాస్తే 55 మార్కులే వచ్చినాయి, ఇప్పుడు ఈ పేపర్ రాస్తే నాకు 70 మార్కులు వస్తాయి, ఏకంగా 15 మార్కుల డిఫరెన్స్ వచ్చేస్తుంది. నార్మలైజేషన్ ఈ 15 మార్కుల డిఫరెన్స్ని బ్యాలెన్స్ చేసేస్తుందా? ఈ విధంగా రకరకాల సందేహాలు అయితే వస్తూ ఉన్నాయి. ఫైనల్గా నార్మలైజేషన్ ఫార్ములా అన్ని షిఫ్ట్లకి అప్లై అవుతుంది. కాబట్టి అప్లై దాని ప్రకారం గతంలో టెట్లో అయితే మాత్రం కలిసాయి 20 మార్కులు 22 మార్కుల వరకు కూడా కలిసాయి. మరి ఇప్పుడు డిఎస్సి విషయం కాబట్టి ఎంత కలుస్తాయి ఏంటి అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పలేం. నార్మలైజేషన్ ఫైనల్గా అయిన తర్వాత మాత్రమే దాని గురించి క్లారిటీ వస్తుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.